హలో నమస్కారం టుడే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? అందరికి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఈ రోజు వీడియో మదర్స్ డే స్పెషల్. ఏది మా నాటికోడి పులుసు. మా అమ్మకి చాలా ఇష్టం. ఇష్టమా లేదా నీకు? ఇష్టమే. ఇంకోటి ఇది పొద్దున చేయాల్సింది లేట్ గా తెచ్చినాము, 11:30కి రాత్రి చేసినాము. ఈరోజు పని మనిషి లేట్ గా వచ్చేసింది, ఇండ్లంతా ఎట్లా ఉన్నింది, అందుకని లేట్ గా చేస్తున్నాము నైట్ కి. అందుకనే కరెంటు పవర్ ఉండదు. ఈ మసాలాకు వచ్చి గసాలు, ఒక 2 యాలక్కలు, ఒక కొబ్బరి 1.5 స్పూను, అంటే నేను పొడి ఆడించి పెట్టుకుంటాను అది చెప్తున్నాను. ధనియాలు ఒక 3 స్పూన్లు, తర్వాత వచ్చి జీలకర్ర 1/4 స్పూను, మిరియాలు 1/4 స్పూను, తర్వాత వచ్చి ఇంకా ఏమి తెలియదులే, ఇది మధ్యలో జరగొడతా అంటున్నాను. చెక్క, లవంగాలు, చెక్క, దాన్ని మన కూరని బట్టి. మేమైతే 1/2 కిలో. అమ్మ ఏం చెప్పింది నాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఎందుకు చెప్తావు, మీరు ఎంత తెచ్చుకుంటారో జనాన్ని బట్టి దాన్ని బట్టి వేసుకోండి అంతే. మసాలా ఏమేమి చెప్పు, మళ్ళా చెప్పు. తెలీదు. కొబ్బరి రసాలు, పచ్చి కొబ్బరి, అది కూడా చెప్పాల. మళ్ళీ కొబ్బరి నేను ఆడిచి పెట్టుకోండి, 1.5 స్పూన్ ఒట్టు కొబ్బరి వేసాను. తర్వాత ధనియాలు 3 స్పూన్లు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మిరియాలు, గసాలు వచ్చి 1 స్పూను. గసాలు ఎంత పడితే అంత బాగుంటుంది టేస్ట్. 2 స్పూన్లు వేసుకోవద్దు, చాలు 1 స్పూనే చాలు, మళ్ళీ ఓవర్ గా వద్దు. చెక్క కొంచెము తగినంత, లవంగాలు ఒక 2, ఎక్కువ వేద్దండి, ఘాట్ వస్తుంది. తెల్లవాయలు చెప్తాను విను సింధు. ఫస్ట్ టైం తెల్లవాయలు చెప్తాను, ఇట్లా చెప్తే మీకు అర్థం కాదండి, ఊరికే చేస్తాలేండి నేను. ఇవన్నీ చెప్పినాను కదా, చెప్పు. అవి ఇట్లా చెప్తా అంటే ఎట్లా? నేను 2 యాలక్కలు అవన్నీ చెప్పినాను కదా. తెల్లవాయలు 1 గడ్డ అంతే, అల్లం ఇంత పీసు, కొత్తిమీర అంత, ఎర్రగడ్డ వేయను, టమాటా వేయను నేను, ఏమేమి దీంట్లోకి అది మాత్రమే ఆడిచి పెట్టుకున్నాను మెత్తగా. ఓకే, అది మసాలా, ఇది మసాలా బేస్ అంతే. దాంట్లోకి ఇప్పుడు చేస్తాను. ఏం చేస్తావు? కూర చేస్తాను. ఓకే, ఇది వచ్చి కారం. నేను ఎందుకంటే చికెన్ బాగా ఒక 3-4 సార్లు కడిగేసి, మంచి వాటర్ వేసి కడిగేసి, దాంట్లోకి ఒక పెద్దది వాటర్ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ వేసి, దాంట్లోకి కారము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గిస్తాను కొంచెంసేపు. వాటర్ లోకి కారము, ఉప్పు, పసుపు వేసి మగ్గిస్తాను. వాటర్ ఒకటే మగ్గిచ్చి దీంట్లోకి వేస్తావా? చికెన్ వేస్తాను సింధు, చికెన్ చెప్తున్నాను. ఈ పాప మాట్లాడితే మీకు రాదండి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి, కారం మనకు తగినంత కారము, ఉప్పు, పసుపు వేసి, ఉప్పు అంతా వేయద్దండి, కొంచెం వేయండి, మళ్ళీ దీంట్లోకి వేసుకోవాలా. ఎందుకంటే దాంట్లోకి వేసుకున్నామంటే పీల్చేసుకొని ఉప్పు తింటారు ఇంకా మీరు. దీని మాట్లాడద్దండి. దీన్ని ఎంతసేపు ఉడికిచ్చి పెట్టుకున్నావు? కొంచెంసేపే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకు ఉడికించుకున్నావు? ఉడికిలేదా, ఆ కారం అనేది దానికి బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. అంటే కలిపి 1 గంట పెట్టుకోవచ్చు పక్కన, అంతే కదా. ఆయిల్ కూడా ఎక్కువ అర్థం కాలే వాళ్ళకి పాపం. బేసిక్ గా నాకు అర్థం కాలే. ఆయిల్ ఏమి ఎక్కువ వేయలేదు నేను. ఎందుకు? ఈ గంటతో ఒకటి వేసింటాను అంతే, ఎక్కువ వేయకూడదు. ఆయిల్ బాగుండదు, టేస్ట్ కానీ 1 గంట ఆయిల్ యూజ్ చేస్తాం. దాని మాటలు వినద్దండి, దాని కూతలు వింటే మీరు పైసలు నాశనం. దీంట్లో ఉడుకుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనే చేస్తున్నా. అంటే పొగలు వస్తాయి వెనక పెట్టుకోద్దండి. ఇప్పుడు ఏం చేయాల? మసాలా ఆయిల్
రాము షిఫ్ట్ అయ్యేదా నువ్వు చెప్తా అంటే నేను చేస్తా అంట. మెయిన్ షెఫ్ మాడు పట్టింది అప్పుడే. ఎందుకు పడుతుంది లేండి, దాని కూతలు వినొద్దండి మీరు. కొంచెం పసుపు ఉప్పు చింత దీంట్లోకి వేసినాను. ఏమో ఇంకోసారి వేస్తున్నాను అంతిద్దాం. ఉప్పు వెరీ గుడ్. నెక్స్ట్ పసుపు. పసుపు ఈ మసాలా ఆడించుకునేటప్పుడు పసుపు వేయవా నువ్వు? ఓకే పసుపు చూసినారు కదా, ఇంత మా అమ్మ రిచ్. పసుపు కలుపు. ఏం పసుపు వాడతావమ్మా నువ్వు? కస్తూరి పసుపు వాడతా. వాడండి, మీరు కూడా వాడండి, దాన్ని తిట్టుకోండి. చెప్పు పెట్టి పడతాయి దీనికి. నాకే నువ్వు వాడతాయి, నీకే వాడేది. ఇట్లా బాగా గెలకండి. ఓకే, మా అమ్మకి ఇష్టం గెలకడం. గుడ్ న్యూస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను నా ఫ్రెండ్ కలిసి ఒక క్లాతింగ్ స్టార్ట్ చేశాం. అందుకే ఇది కూడా అదే బిల్డప్, కొంచెం బిల్డప్ కి ఎక్కువ అసలుకు తక్కువ అన్నట్లు వేసుకొని అప్పుడు సింగారిచ్చింది చూడు. సింగారిచ్చేది కాదు అంటే ఇప్పుడు మేము డిజైన్ చేసిన టాప్ ఓన్లీ ఫర్ జీన్స్ మీదకి టాప్స్ ఇవి. సో ఇలాంటివి బాగా మంచి మంచివి దొరుకుతాయి. ఒకవేళ మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పోతే ఉండు, యాప చెట్టు కింద దొరుకుతాయి. నువ్వు నాకు చెప్తా అంటావు కదా, అర్థం నేను వస్తా. నాది అదే మళ్ళా. యాప చెట్టు కింద దొరుకుతాయా లేదంటే కాని చెట్టు కింద దొరుకుతాయా? నా ప్రొఫైల్ పోండి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇట్లు సింధూర అలా నడుచుకుంటూ పోండి. కిందనే నా ప్రొఫైల్ లోనే లింక్ పెట్టేసి ఉంటాను, దాని పేజ్ ట్యాగ్ చేసింటే ఆ పేజ్ క్లిక్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, నేను రిప్లై చేస్తా. నేను నా ఫ్రెండ్ ఇది, సో ఇష్టంతో చేస్తాను. సో మీకైతే ఫ్యాబ్రిక్ నుంచి అంతా మంచి మంచిగా ట్రెండీగా దొరుకుతాయి. అయిపోయింది, మాడిపోయింది. ఎందుకు మాడిపోతారు? ఇట్లా బాగా వేయించి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఎట్లా పోయేదని ఎట్లా తెలిసేది? బాగుంటుంది, ముక్కలే పెట్టుకో. వేయించితే మరి ఎక్కువ వేయించితే టేస్ట్ రాదు, మాడిపోతుంది. మాడిపోయేదేం కాదు, టేస్ట్ రాదు. వేయించి నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు. గోరెంటాక్ లాగా ఉంది చూడండి, గోరెంటాక్ లాగా కదా. అవును, ఎక్కువ రెడ్ గా రాదు, గ్రీన్ గా వస్తుంది కొంచెం. అంటే మా అమ్మ ఏదైనా మిస్ చేసింటుంది, అందుకు గ్రీన్ గా వచ్చి. కలుపు. కలిపినా అమ్మ. ఈ రోజు మదర్స్ డే స్పెషల్ గా మా అమ్మని కొన్ని ప్రశ్నలు అడుగుతా. అంటే అట్లాంటి ప్రశ్నలు కారంలో అని మళ్ళీ ఇదంతా చెడగొట్టేవు తల్లి. ఏగిందండి చాలు. ఇది చూడండి, వాటర్ తో ఏగిందని ఎట్లా వాళ్ళకుండి ఎత్తి చూపిస్తా. అవసరం లేదు, తెలుస్తుంది. వేసి కలపల్లా, కలిపి బాగా కలిసి ఇలా గెలికేది. ఎందుకంటే టమోటాలు ఉల్లిపాయలు వేయద్దండి. అది ఉల్లిపాయ వేస్తాను ఎందుకంటే చిన్నది. ఈ మర్చిపోయింది, చికెన్ ఉడకబెడతా కదా అప్పుడు దీంట్లోకి తిరుగుమాతలోకి వేయద్దండి. ఓకే, టమోటా వేసుకోవద్దండి. ఏం వేసుకోవద్దండి, ఉండదు కొంచెం ఇది గాని. దీంట్లోకి వేసి ఇవి ఉన్నాయి ఆల్రెడీ నీళ్ళు, ఇవి అవి పోసి ఇదో మసాలా నీళ్ళు, మిగిలిన మసాలా నీళ్ళు కూడా పోసేసుకోండి. గెలకండి. కలకండి అంటారు, గెలకండి అంటే ఎవరు? అమ్మకి ఇష్టం కలిపేదన్నా గెలికేదన్నా. చూడు ఒకసారి కారము. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, ఎద్దునా? ఇట్లా మీరు కూడా తక్కువ ఉంటే వేసుకోండి. ఎక్కువైందనుకో ఏం చేయాలమ్మా? ఎక్కువైతే ఏం చేయలేము, నీళ్ళు పోసుకోండి అంతే. అంట చూడు, అంతే కదా. ఎక్కువైతే కొంచెం కారం తగిలించండి, ఉప్పు తగ్గుతుంది. సింధు కారం తగ్గిస్తే ఏం కాదు కానీ. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ మా అమ్మకి. ఇప్పుడు ఇదేం కావాలా? అది కొంచెం తెరలేటప్పుడు వాటర్ వేసి విజిల్ పెట్టేద్దాం. మనం వాటర్ వేసా. ఓకే, ఇప్పుడు ఇది తెరలేకి కొంచెం టైం పడుతుంది, లిడ్ మూద్దాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ స్టార్ట్. మీ అమ్మ పేరు ఏం పేరు?
నరసమ్మ. మీ నాన్న పేరు? నారాయణ రెడ్డి. మీదే ఊరు? నువ్వు పుట్టిండేది ఎక్కడ? సుక్కలూరు తాడకట్ట దగ్గర. పుట్టిన తర్వాత తరిమేసిరా ఊరు నుంచి? నీకు ఏం చదువుకున్నావు నువ్వు? ఎంత చదువుకున్నాలే నీకు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతగా అది కనుక్కోవాలనుకుంటారు. చెప్పు, నువ్వు ఏం చదువుకున్నావు? 10th క్లాస్ చదువుకున్నా. నిజం చెప్పు. 7వ తరగతి. ఫెయిల్ లేదు వెళ్ళలేదు, చదవలేంతే. 7వ తరగతి వరకే. 7వ తరగతి డిస్కంటిన్యూడ్. 6వ తరగతి వరకు చదువుకున్నావు అంతే. ఎందుకు అట్లా డిస్కంటిన్యూ చేసినావు? అప్పుడే ఇంకా పెళ్లి చేస్తారు నీకు. అప్పట్లో చదువు మానేసి తోటలెంబడి పోయి కాయలు తోటల్లోంచి దొంగతనం చేస్తా అంటే బర్రె పట్టుకొని ఈడ్చిడ్చి కొడితే వాళ్ళ నాన్న ఏం చేసినాడు, చదువు వద్దు ఈమెకని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినాడు. మా నాయనే మా అమ్మ లేరు అస్సలు. మా అక్క మా బావ వాళ్ళే మాకు అమ్మ నాన్న. ఓకే. స్కూల్ అయితే ఎగరగొడతా అంటుంది. అది పాయింటే గానీ చెట్లు ఎక్కి అవన్నీ ఏం చేయలేదు. ఏం చేసేదాన్ని స్కూల్ ఎగరగొట్టి? ఏం చేస్తారు, ఆడుకొని ఇంటికి వస్తాంటి. ఏం మాట్లాడతాంటివి? ఏం ఆటలు? అన్ని ఆటలు. తొక్కుడు బిల్ల, చిల్లా కట్టి, అంతా చిల్లర ఆటలు ఆడతాంటివా? ఇవే తగ్గించుకుంటే మంచిది. గోళీలు అన్ని ఆడుతుంది. ఇప్పుడు తర్వాత ఏ ఏజ్ లో నీకు పెళ్ళయింది? నా ఏజ్ చెప్తే మీరు నమ్మరు. ఎట్లా? 6 వయసులో? 6 ఏళ్ళలో? 13 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది. అట్లా ఎన్ని 16 ఏళ్ళకంతా నీ 3 పిల్లలా? అంటే జీవితం ఏం చూడలే కదమ్మా. బెంగళూరు పిలిచకపోలేదు. ఏం చేసేకి 3 సంత పెట్టుకొని, సంకలో ఒకరు, చేతిలో ఒకరు, మళ్ళీ ముందర ఒకరు. ఏం చేసిందా నేను? వీళ్ళని చూసుకునేకి, వీళ్ళు ముడ్లు కడిగేకి, వీళ్ళ స్నానాలు చేపించేకి, వీళ్ళ డ్రెస్సులు వేసేకి, వీళ్ళ షూ వేసేకి, వీళ్ళ క్యారీలు కట్టేకి, బస్సులు ఇడిచి వచ్చేకి, పిలుచుకొచ్చుకునేకి, స్నాక్స్ పెట్టేకి, మళ్ళీ ట్యూషన్. ఇదే రామాయణమే. 4 గంటలకు 5 గంటలకు లేయడం, 3 స్నానాలు చేసి ఇదే పంగే. ఆ రోజు నాకు ఇదే సింధూర చాలా బల్లే, చాలా పర్ఫెక్ట్. నిజంగా ఏ దాంట్లో పర్ఫెక్ట్ లేదు చెప్పు? నేను అన్నిట్లో A to Z పర్ఫెక్ట్ లేదు. పర్ఫెక్ట్ A to Z పర్ఫెక్ట్. ఏదో తేడాగా ఏ దాంట్లో పర్ఫెక్ట్ లేదు? అన్నిట్లోనూ ఉన్నావు. మళ్ళీ చదివేదాన్నే కదా, పర్లేదు బాగానే చదువుతాడు. బాగా చదువుతాది. ఏం ఇంట్లో మాటినా? ఏమని చెప్తే చేసినా? ఒక గ్లాస్ నీళ్ళు అంటే గంట పోయేస్తుంది. ఎప్పుడు ఏమన్నా అడిగితే ఇప్పుడు చూడండి 3 days అయింది బెల్లం దంచి అంటే దంచలే. ఇంకా నాకే విసుగు పుట్టి పొద్దున్న నేను దంచుకున్నా బెల్లము. ఏది చేయదు. అన్ని పనులైతే పనికి దొంగ అండి. ఇల్లు కదా, నా బిడ్డ, నా మొగుడు, నా అత్త, నా మామ అన్నట్టు చేసుకుంటుంది. చూడు ఎంత నీకు తెలుసులేమ్మా తల్లి. నువ్వు ఇప్పుడు ఒక 6 విజిల్లు పెట్టేస్తాను. 6 విజిల్లు. మీరు కూడా ఇట్లా చేసేటప్పుడు అట్లా 2-4 సార్లు అట్లా రాదు. హైలో పెట్టుకోవాలనా సిమ్ లో పెట్టుకోవాలా? హైలో పెట్టేయండి. ఒక విజిల్ కొడతానే మీడియం పెట్టండి. డన్. ఒక 5 అంతే అయిపోయింది. గుమ్మగుమ్మలు వస్తుంది. చెప్పుకున్నాను. మీకు వస్తుందా? నేను ఎందుకు చెప్పుకుంటాను? మీకు తెలుసు కదా, నేనేమైనా అట్లా డౌల్ చెప్పుకుంటానా? సరేలే. నీకు ఇష్టమైన ఫుడ్ ఏమ్మా? మామూలుగా వెజ్ లో చెప్పు. వెజ్ లోనా? గోపీ రైస్. గోపీ రైస్. ఎట్లా మీ నాన్న గోబీ రైస్ చేసేవాడా? మా నాన్నకి మా నాన్న ఆడుకొసుకుంటాను. మా నాన్న నేనే చూడలే. ఇదేంది 3 గ్లాసులు దానా? 3 గ్లాసులు దానా? సరేలే. ఇప్పుడు నాన్ వెజ్ లో నాటుకోడి అన్ని ఇట్లా పీకడం మిశ్రడమే. ఫిష్ నాటుకోడి ఇష్టం అంతే. స్వీట్ కైమా ఇష్టం. స్వీట్ వచ్చి నాకేమి ఇష్టం అంటే రసగుల్లా, గులాబ్ జామున్ ఇష్టం లేదు. జాంగ్రీ ఇష్టం లే. పాల్కోవా, మైసూర్ పాకు,
తర్వాత పాలకోవ ఇవి ఇష్టం అంతే, ఆ మూడే ఇష్టం. అంతేనా? అన్ని సరేలే. డాడీలో నీకేమి ఇష్టము? నాకు ఏమి ఇష్టం లేదు, దంచుడు ఇష్టం. నీ మొగుడు దంచుతాడేమో నిన్ను. మా నాన్న నిజంగా నా మొగుడు ఏం దంచలే. మా అమ్మకు చుక్క చూపిస్తాండ అదే ఇష్టపడేది. ఏ రోజున కొట్టకపోతే మా అమ్మ ఏమే ఈ రోజు కొట్లే మెంటల్ అనుకుంటారు ఏమి ఈ రోజు నన్ను కొట్టలేదని మరీ కొట్టించుకొని ఉండేది మా అమ్మ. రప్ప 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 ఎందుకో తాడాకే మెంటలా అట్లా మా నాన్నతో మాత్రం బల్లు ఎందుకు కొట్టించుకుంటా? ఇదో ఒక తిప్పుతాను. మెంటలా నువ్వు అట్లా మాట్లాడతాను, మళ్ళా వస్తాడు చూడు రాత్రికి చెప్తాను. ఇష్టం వస్తాడులే, 2 కాళ్ళు ఇగ్గిపోయి బాత్రూమ్ లో పెడతాను నేను. పర్లేదు, నాకేం పర్లేదు. అది అట్లే, నాకు కూడా అంతే. చెప్పు. 6 విజిల్లు అయిపోయినాయండి. ఓపెన్ చేసుకోవడమే. ఇట్లా రివీల్ అంటారేమో. ఎందుకు సింధు, మనుషులకు కూడా అసలు లేదు, చాలా బాగుంది. ఇంకా చిక్కగా కాల రసం ఉండినా చూడండి నీళ్ళగా ఉంది మా. ఇప్పుడు చిక్కగా ఎట్లా చేసేది చెప్పు. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు హైలో పెడితే అయిపోయా. హైలో పెడితే ఉండే పులుసు అంతా పోతుంది. చిక్కగా ఎట్లయితుంది? ఎందుకు కాదు దీనికి చింతపండు పులుసు ఏమైనా వేసినామా చిక్కగా అయ్యేకి? మెంటల్ ఆనికి ఉందంటే ఉడుకు కొంచెంసేపు పెట్టినామంటే అది చిక్కగా అయిపోతుంది. చిక్కగా అవుతుంది, ఆవిరైపోయి ఉండే పులుసు కూడా తెచ్చుకోపు రైస్ టేస్ట్ చేస్తాం. నాకైతే వద్దు. నేను ఇంతకు ముందే 2 దోశలు తిన్నా. దోశలు తినింది. ఏం కాయలు? సిద్ధేటంకాయ తిన్నా. సిద్ధేటంకాయ కాదు, చికెన్ లో వస్తుంది. ఏం కాయ? రాతి గుండె కాయలు తినింది. ½ కేజీ తెచ్చిందే 1/4 కేజీ. 1/4 కేజీ సగము నేను సగం తిన్నాము. కొంచెం ముందు ఇంకా మళ్ళా తింటుంది. నేను ఎప్పుడు తినదు. కెమెరా ముందర ఏది తినలేము. అట్లా లేదు, నాకు దొంగ తిండ్లు తిని అలవాటు లేదు. ఓ రైస్ తెచ్చుకోపో, టేస్ట్ చేసి చెప్తూ. బాగుందా బాగాలేదా? ఉన్నట్టు చూస్తే బాగుందని అట్లా లేదా, అట్లంతా ఏముండదు. బాగుంటే బాగుందను, బాగాలేకుంటే బాగాలేదను. బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ రెసిపీ ఫాలోగా నేనే మార్క్ ఇస్తాను. సింపుల్. మిగతా ముందు చేసింటాం చేపల పులుసు, అవి మా అమ్మకే తెలియదు కానీ రెసిపీ ఫాలో. దాని మగంలే, నాకు అన్ని బాగొచ్చులేండి వంటలు. ఇదైతే ఇలా చేసుకోండి సింపుల్ గా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మా అమ్మకు బాగుంది అన్నారో లేదో కానీ చెప్తాను నేను. చాలా బాగుంది. 2 దోశలు పెట్టుకొని. ఇంకా తెలుసా, నాకు నార్మల్ గా నాన్ వెజ్ పులుసు అయితే దోశ, ఇంకోటండి ఇడ్లీ, నాకు కూడా అంతే ఇష్టం. ముద్ద ఇదైతే దోశలే కానీ ఇడ్లీకి కానీ నా కూతురు లేసింది. నేను తినేటప్పుడే లేస్తుంది నా కూతురు. దోశకు ఇడ్లీకి ముద్దకి సూపర్ అండి. సర్లే మరి బాయ్ చెప్పమా. బాయ్. హ్యాపీ మదర్స్ డే.